కాకినాడ జగన్నాథపురం వద్ద ఉప్పుటేరులో జనవరి నెలాఖరులో 2 రోజుల పాటు బోట్ రేసింగ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జగన్నాథపురం వద్ద 2 వంతెనల మధ్య ఉన్న పార్క్ ప్రాంగణాన్ని సందర్శించారు. అక్కడ చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ బ్రిడ్జ్ మీదుగా చంద్రిక థియేటర్ వైపు ఉన్న వంతెన వరకు పరిసరాలను నడుచుకుంటూ పరిశీలించి చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఎస్సీపీ వెంకట్రావుతో చర్చించారు. తదనంతరం జగన్నాథపురం వంతెనపైకి చేరుకుని 2 వంతెనల మధ్య బోట్ రేసింగ్ ర్యాలీ నిర్వహణకు అనుకూలమైన ప్రదేశాన్ని పరిశీలించి వీక్షణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ర్యాలీ నిర్వహణకు తక్షణమే చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి నెలాఖరులో 2 రోజుల పాటు బోట్ రేసింగ్ ర్యాలీ ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముందుగానే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎస్సీ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ కనకారావు, ఆదినారాయణ, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మరి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు పుషెస్ ఉన్నాయి. పుషెస్ రిమూవ్ చేయడం కోసం, అదేవిధంగా ఏదైతే పార్క్ పాడైపోయిందో పార్క్ పాడైపోవడం కోసం, లైటింగ్ చేయడం కోసం, అదేవిధంగా మనకి షార్ట్ కట్టర్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మరి ఈ వర్క్ని పర్యవేక్షించడానికి మన ఎస్సీ గారు ఉన్నారు. అదేవిధంగా మన శానిటైజ్ అది చూడడానికి మన పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. ఇదంతా కూడా సూపర్వైజ్ చేసి డిస్ట్రిక్ట్ కమిషనర్ ముగ్గురికి కూడా బాధ్యతలు అర్పించడం జరిగింది. వీరు దగ్గరుండి పరిశీలించడం చేసి మనకి ఏపీ టూరిజం ద్వారాగా నిర్వహించబడుతున్న మోడా పోటీలకి సంబంధించిన తగిన ఏర్పాటు చేయవలసిందిగా వీరిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన అటు ప్రక్కన ఇటు ప్రక్కన కూడా 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ పైన కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మెయింటైన్ చేయడము, బ్యూటిఫికేషన్ చేయడం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ కలెక్టర్ ఆదేశం వరకు ఈ బ్యూటిఫికేషన్లో భాగంగా షార్ట్ టెండర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ టెండర్ని మనకి 9th ఓపెన్ అవుతుంది. 10th నుంచి ఈ వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ మన శానిటేషన్ సిబ్బంది చేత పార్క్ని కూడా ఇప్పుడు క్లీన్ చేయడం జరుగుతున్నాం. మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా లైటింగ్ అది కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూస్తారు. అదేవిధంగా సబ్స్ ఉన్నాయో వాటికి కూడా డిజైనింగ్ వేయమని చెప్పారు. అన్ని వర్క్స్ కూడా మనకి త్వరగా స్టార్ట్ అయ్యి దీని యొక్క పడవ పందాలకి రెడీ చేస్తున్నాం.